నమస్తే, వెల్కమ్ టు లెట్స్ గో వేల్స్. మేము మా బాయ్స్ అందరము వేల్స్కి ట్రిప్ ప్లాన్ చేసినాము. ఇట్స్ మార్నింగ్ 4 AM. మా పెద్ద దిక్కు సాయిక్రాంతి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోవడానికి అందరం కలిసిపోతున్నాం. బాయ్, నమస్తే చెప్పండి. చాలా 2 hours జర్నీ ఉంది. పోయేసరికి 6:14. పిచ్చి పిచ్చి మెంటల్ ఎక్కించే వ్యూస్ అన్నీ ఉన్నాయి. లెట్స్ గో. పోయే దారిలా ఇక్కడ ఒక స్పాట్ ఉంది, మంచి స్పాట్ ఉంది అని ఆగి బ్రిడ్జ్ మీద వాటర్ ఉన్నాయి. అసలు ఏం దీని కథ ఏందో చూద్దామని వచ్చాం. బ్రిడ్జ్ కట్టి బ్రిడ్జ్ మీద వాటర్ వెళ్తున్నాయి. కింద అక్కడ ఆల్రెడీ వాగుంది. ఎంత హైట్లో ఉన్నాం చూడు. ఇంకొంచెం మధ్యాహ్నం పూట అట్లా వస్తే చిన్న చిన్న బోట్స్ వెళ్తాయి ఇక్కడ నుంచి. అయితే ఈ బ్రిడ్జు 1795లో కట్టిర్రు. అప్పట్లోనే 47 లక్షలు అయింది ఇది కట్టడానికి. 47 లక్షలు అయితే చూసుకోరు, కొన్ని కోట్లు ఉండొచ్చు ఈ కరెన్సీ. పుష్పరాజి ఈసారి నా బ్యాండ్ అంతా పుష్ప ఏరియా. చలో, ఇది మా స్వెటర్ బ్యాండ్, నాకు ఇది బాగా నచ్చింది. చైన్ అగో అంతేనా? త్రిబులార్లో ఉన్నట్టే ఉంది బ్రిడ్జ్. మొత్తం ట్రిప్ వచ్చేసి 2 nights 3 days పెట్టుకున్నాము. ఫస్ట్ డే వచ్చేసి మొత్తం ఇదే ఈ బ్రిడ్జ్లు, వాగులు, వాటర్ ఫాల్స్ అని, ఇంకోటి జిప్ వరల్డ్ అని ఇట్లా ప్లాన్ చేసినాం. సెకండ్ డే ఇస్ ద బిగ్గెస్ట్ డే. ఈ వేల్స్ అనే కంట్రీలో హైయెస్ట్ మౌంటైన్ ఎక్కబోతున్నాం. లాంగ్వేజ్ చూడండి, కమ్యూనిటీ సెంటర్ని కింద వెల్ష్ లాంగ్వేజ్లో రాశారు. కెనాల్ ఫ్రెండ్ సిమ్దెయిస్తాసోల్ అమ్మ కొంచెం ఒక 100 మైళ్ళు దూరం వస్తే కథ వీళ్ళ భాష మారిపోయింది. ఆడ పోయి ఆ చెట్టు కింద కూర్చొని కొడతారు వచ్చి కొడతారు. ఎవరు లేరు ఇక్కడ. అగో క్రాంతి మోడల్ చూస్తారా? బ్రేక్ఫాస్ట్ బ్రేక్, శాండ్విచ్ విత్ కోల్స్లా, రైస్ పుడింగ్. Cheers. Artlist.io. చెత్త పడేరా అక్కడ పడేది. స్వచ్ఛ భారత్ వీడియోకి మాత్రం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ యూకే, స్వచ్ఛ వేల్స్, స్వచ్ఛ నార్త్ వేల్స్, స్వచ్ఛ నార్త్ వేల్స్. అది చలో, వాట్ నెక్స్ట్? హే బాయ్స్, భయ్యా ఏంది మూమెంట్? ఇప్పుడే వచ్చినాం వేల్స్, బాగా టైర్డ్ అయినాం. ఇప్పుడే కాఫీ అనో టీ అనో ఆర్డర్ ఇచ్చినాం.
చెప్పు బ్రదర్ ఎండా యూఆర్ అబౌట్ టు సే సంథింగ్. చాలా మంచిగా ఉంది. సో ఈ సన్ రైజ్ లో ఈ సన్సెట్ గ్లాసెస్ వేసుకొని చూస్తుంటే సన్సెట్ లేదు అలా క్రియేట్ చేయాలి. సప్పు లేదు మళ్ళా మధ్యలో దొరికిపోతున్నావు. అప్పుడు అమ్మ ఎంత షార్ప్ ఉంది అసలు అయితే. ఆల్మోస్ట్ వచ్చేసినాం. దారిలో ఇక్కడ ఏదో చిన్న వాటర్ ఫాల్స్ ఉందంటే అది జున్నికి పోతున్నాం. సో హేమంత్, ఐ యూ ఎక్సైటెడ్? Yes, very excited. ఇగో గిదే మనం ఎక్కేది ఇప్పుడు, జిప్ వరల్డ్. ఇగో దీంట్లో కూర్చోవాలా. అయ్యో అయ్యో అవి బ్రేక్స్ తెలియదు తెలియదు తెలియదు. యూకేలోనే లాంగెస్ట్ అండ్ ఫాస్టెస్ట్ ఆల్పైన్ కోస్టర్ ఇది. బాయ్ చెప్పు. ఫైనల్లీ క్యాంప్ సైడ్కి అయితే వచ్చినాం. ఒకసారి వ్యూ చూడరు. కొండ పక్కన మాది క్యాంప్ సైడ్. పోయి మా పిచ్ చెక్ చేసుకొని టెంట్ వేసుకొని లంచ్ చేసుకొని ఇంకా అది దా టెంట్ కూసో. పొయ్యి ముట్టిద్దాం, దా పాలు వంగిద్దాం. చెప్పులు తెచ్చుకుంటే అయిపోయింది. ఈసారి ఇండక్షన్ స్టవ్ ఈసారి భారీ ఎత్తున ప్లాన్ చేసినాం. ఇండక్షన్ స్టవ్ ఆల్సో మన దీన్ని ఏమంటారు భయ్, ఈ ప్రోపెయిన్ గ్యాస్ కూడా తెచ్చినాం. అది కూడా పెట్టాలి. లాస్ట్ టైం చేసిన చిన్న చిన్న తప్పులన్నీ ఈసారి రెక్టిఫై చేసుకున్నాం. ఈ హుకప్ కేబుల్ లేకుండే ఈసారి కొనుక్కున్నాం. ఖాళీ మనకి ఈసారి ఎలక్ట్రిసిటీ కూడా ఉంది. ఓ మన షేఫ్ చూడు. చికెన్ ర్యాప్స్. ఈవినింగ్ 6 PM అవుతుంది. లంచ్ అయిపోయింది. చీకటి పడే లోపు ఏదన్నా చూసుకుందాం ఇక్కడ లోకల్లో చుట్టుపక్కల అని చెప్పి బయటికి బయలుదేరినాం. దగ్గరలో చిన్న వాటర్ ఫాల్స్ ఉంది, అక్కడికి వెళ్తున్నాం. వాటర్ ఫాల్ చూడండి. అది దట్స్ ఇట్ ఫర్ టుడే. ఈ కొండ చూడు ఎడికాడికి చెక్కేసారు.
క్యాంప్ సైట్కి రిటర్న్ రాగానే ఎదురుగా షాప్లో కాఫీ అమ్ముతుంది ఆంటీ. కాఫీ తీసుకుంటే మా క్యాంప్ సైట్లో ఉన్న లేక్ ఇది. ఆహా బహు చక్కగా ఉంది స్పాట్ అని చెప్పి వచ్చినాం. 8:45 మస్తు అయిపోయింది. పిచ్చి పిచ్చిగా చలి పెడుతుంది. హీటర్ వేసుకొని కూర్చుని ఇంకా దాట్స్ ఇట్ ఫర్ టుడే. డిన్నర్ చేసేసి ఇక నిద్రపోతే రేపు పొద్దున వెరీ బిగ్ డే. లాస్ట్ టైం ఇంగ్లాండ్లోనే హైయెస్ట్ మౌంటైన్ అయిన స్కాఫెల్ పైకి ఎక్కినాం. ఈసారి వేల్స్. ఇది మాత్రం క్రేజీ ఛాలెంజింగ్ ఉంది. దట్స్ ఇట్ ఫర్ టుడే. గుడ్ నైట్.